బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. దీంతో రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ఇక ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఆవర్తనం బలహీనపడింది. దీంతో రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, అట్లాగే మంచిర్యాల్, మోల్గు, జయశంకర్ భూపాలపల్లి ఈ 5 డిస్ట్రిక్ట్స్ కూడా భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉరుములు మెరుపులు అనేవి సర్వసాధారణంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాల తీవ్రత అనేది కూడా ఉంటుంది. వీటితో పాటు ఉరుములు మెరుపులు అనేవి కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 90,470 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం వరద పూర్తి నీటిమట్టానికి చేరింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో 12,500 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32 అడుగులు కాగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వరద నీరు చేరింది. నీటిని విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు. బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో పలు ప్రాంతాల్లో వెదర్ కూల్గా మారింది.